చీజ్ బాల్స్ ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా ఆలుగడ్డని ఇలా ఉడకబెట్టుకొని ఉంచుకోవాలి. దాంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బ్రెడ్ ఇలా మిక్సీ పట్టుకొని పొడిలాగా వేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, ధనియాల పౌడర్ అయితే వేసేసుకొని ఇలా మొత్తం కలుపుకొని అప్పడాల్లాగా చేసుకోవాలి. దాంట్లో చీజ్ కొంచెం పెట్టి రౌండ్ బాల్స్ లాగా చేసేసుకోవాలి. అండ్ వాటర్లో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అండ్ బ్రెడ్ అయితే ఇలా మిక్సీ పట్టుకోవాలి. కార్న్ఫ్లోర్లో ఇలాగా బాల్ని మిక్స్ చేసి అండ్ బ్రెడ్ దాంట్లో డిప్ చేసి పక్కకు పెట్టేసుకోవడమే, అయిపోయింది, రెడీ. ఇప్పుడు ఆయిల్లో తీసుకొని బాల్స్ అన్ని వేసేయాలి. మంచిగా ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోవడమే, రెడీ అయిపోయినాయి మన టేస్టీ ఆలు చీజ్ బాల్స్. రెడీ అయిపోయాయి. తిని ఎలా ఉన్నాయో చెప్పండి. నాకైతే సూపర్ నచ్చింది. వావ్, యమ్మీ. మా అమ్మమ్మకి అయితే పక్కన నోరు ఊరుతుంది. ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేయండి. బై ఫ్రెండ్స్. దీని ఓవరాక్షన్ చూసారా ఫ్రెండ్స్, ఎలా ఇస్తుందో ఎక్స్ప్రెషన్స్. దీని బొందలాగా ఉన్నాయి అసలు. ఆ చీజ్ బాల్స్ తిని మా అన్నకైతే ఎలాగో అవుతుందంట ఫ్రెండ్స్. ఇంత చండాలంగా చేసి ఎలా ఉందో అని అడుగుతుంది ఫ్రెండ్స్. మా బుడ్డదాన్ని అడిగితే యాక్ అనుకుని వెళ్ళిపోయింది. మా నవ్యకైతే ఆ చీజ్ బాల్స్ తిన్నాక మైండ్ పనిచేయట్లేదంట. సో ఎవరు తినకండి ఫ్రెండ్స్. చూసారుగా నా ఫేస్ ఎలా అయిపోయిందో. తిని నాయి కూడా చీజ్ బాల్స్ లాగా ఇంత పెద్ద కళ్ళు అయినాయి. మూతేమో ఇంత చిన్నగా అయిపోయింది. మా అక్క వంటలేమో కానీ నాకు అస్సలు ట్రై చేయకండి ఫ్రెండ్స్.